చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసి 4 రోజుల్లో 2 సార్లు దొరికిపోయి అల్లాడిపోతోంది తమిళనాట డిఎంకే సర్కార్. మొన్న ఫిషరీస్ మంత్రిని ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు నేరుగా సీఎం స్టాలిన్ ని టార్గెట్ చేశారు. జాతీయ స్థాయిలో ట్రోలర్లకు దొరికిపోయారు. ఈ తమిళ తంబీలకు ఏమైంది? సిల్లీగా పోస్టర్లేసి మరీ బాధించుకుంటున్నారు ఎందుకు? తమిళనాట పీక్స్ లో పోస్టర్ పాలిటిక్స్. 2 సార్లు తప్పులో కాలేసిన డిఎంకే. తాజాగా రచ్చరచ్చ అవుతున్న స్టాలిన్ ఫ్లెక్సీ. భాషా దారిద్ర్యమా, భావ దారిద్ర్యమా? మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 576 మందికి అన్నదానం చేస్తున్నాం అంటూ షోలింగనల్లూరు డిఎంకే యువజన విభాగం ఓ ఫ్లెక్సీ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంది. కాకపోతే స్టాలిన్ ఫోటో వెనుక ప్రైడ్ ఆఫ్ తమిళనాడుకు బదులుగా బ్రైడ్ ఆఫ్ తమిళనాడు అని ప్రింట్ చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రైడ్ అనే మాటను తమిళులు బ్రైడ్ అని పలుకుతారు. ఆ విధంగా జరిగిన పొరపాటే ఇది. కాకపోతే ఈ పొరపాటు కాస్త గ్రహపాటుగా మారి అవతలి వాళ్లకు అవకాశాన్నిచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది ఈ ఫ్లెక్సీ. వధువు ఇక్కడ, మరి వరుడెక్కడా అంటూ నెట్టింట విచ్చలవిడిగా కామెంట్లు పడుతున్నాయి. ఆయన ఒక ముఖ్యమంత్రి అనే ధ్యాసను కూడా మరిచి రచ్చ ముదిరి నేషనల్ మీడియా దాకా పాకింది. ఇది తాజా ఎపిసోడ్. ఇటీవలే ఇస్రో రాకెట్ పై చైనా జెండాను ముద్రించి గలాటా సృష్టించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ యాడ్ పై ప్రధాని మోదీ కూడా మండిపడ్డారు. భారత సైంటిస్టుల ఘనతను చైనా ఖాతాలో వేయడమేంటని నిలదీశారు. इन्होंने तमिलनाडु में इसरो लॉन्च पैड का क्रेडिट लेने के लिए चीन का स्टिकर चिपका दिया है। भाइयों बहनों, ये तमिलनाडु डीएमके के नेता, उन्होंने देखना अब संभव नहीं रहा, कुछ देख ही नहीं सकते हैं। తమిళనాట కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న ఇస్రో 2వ లాంచ్ ప్యాడ్ కు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి మంత్రి అనితా రాధాకృష్ణన్ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశారు. ఇందులో ఇస్రో రాకెట్ కు చైనా జెండా ఉండడం వివాదాస్పదమైంది. డీఎంకే ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచిందంటూ విమర్శలు వచ్చాయి. అయితే చైనా మనకు మిత్రదేశమని మోదీయేగా చెప్పారు. మరి చైనా జెండాపై ఎందుకు రాద్ధాంతం చేస్తారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి కవరింగ్ ఇచ్చుకోవడం కొసమెరుపు. కట్ చేస్తే ఇప్పుడు స్టాలిన్ పోస్టర్ వివాదం అంతకు మించి దుమారం రేపింది. ఇలా తప్పులో కాలేయడం తమిళ తంబిలకు అలవాటుగా మారిందా? తెలిసి తెలియక ఏదో ఒకటి చేసి ఆ తర్వాత అభాసు పాలవడం డీఎంకే ప్రభుత్వానికి తలవంపులుగా మారింది.